తెలంగాణ రాష్ట్రం అంతా ఇప్పుడు బీసీల చుట్టే తిరుగుతూ ఉన్నది. కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన పార్టీల ఎజెండా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎజెండా ముందుకు వెళ్తూ ఉన్నాయి. 3 పార్టీలు కూడా కంప్లీట్గా బీసీ కాన్సెప్ట్లోనే వెళ్తూ ఉన్నాయి. న్యాయపరంగా ఎదుర్కోవడానికి మేము సర్వత్రా సిద్ధమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. బీసీల రిజర్వేషన్పై తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతూ ఉన్నది. దినదినం పెరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల నోట బీసీల నినాదమే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి బీసీ జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య నియమించడం జరిగింది. బీసీ జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య బంద్కు ప్రకటించడం జరిగింది. కృష్ణయ్య పిలుపు మేర నేపథ్యంలో అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేంద్ర అధికార పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మద్దతు తెలుపుతూ ఉన్నాయి. దాంతో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పైన అటు సుప్రీంకోర్టుని ఆశ్రయించే ప్రయత్నం చేసింది. స్టేకి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఆ కేసును తిరస్కరిస్తూ మీకు సంబంధించిన వాదోపవాదనలు ఏమున్నా తెలంగాణ హైకోర్టే చూసుకుంటుంది, మీ హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి తేల్చి చెప్పింది. కంప్లీట్గా కూడా న్యాయ పోరాటంలో గెలుస్తుంది, ఆ నమ్మకం మాకుంది అని చెప్పేసి చెప్పినటువంటి మాటలకు కాంగ్రెస్కు వరుస షాకులు ఎదురవుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఈ బీసీ జేఏసీ బంద్కు ఈ నెల 18న బంద్ పిలుపు నేపథ్యంలో బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా మద్దతు ప్రకటించినాయి. తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించి ఒకే నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో మరి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ కాకుండా దేశానికి సంబంధించినటువంటి రిజర్వేషన్గా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. దీన్ని కంప్లీట్గా కూడా కేంద్రానికి వివరించే బాధ్యత బీజేపీ పార్టీ తీసుకోవాలి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకులందరూ తీసుకోవాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. న్యాయపరంగా కంప్లీట్గా కూడా న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది, న్యాయపరంగానే పోరాడతామని చెప్పేసి కాంగ్రెస్ పేర్కొంటున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నటువంటి బీజేపీకి కాంగ్రెస్ ఏ సమాధానం ఇవ్వలేకపోతా ఉన్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్గా కూడా తెలంగాణలో బీసీలకు సంబంధించినటువంటి అంశమే తెరపైకి వస్తూ ఉన్నది. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుందనే ముందు అదే రోజు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతా ఉన్న నేపథ్యంలోనే మరి కోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకున్నది. జీవో 9 ఏ విధంగా అమలు చేసిర్రు, 42% ఉన్నటువంటి దాదాపు 50% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి సమన్యాయం కల్పించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొని ఈ కార్యాచరణ చేస్తే అటు కోర్టు తిరస్కరించింది. దానికి సరైనటువంటి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ కోర్టు ప్రభుత్వాన్ని అడగగా కోర్టుకు వివరణ ఇచ్చేందుకు ఈరోజు క్యాబినెట్లో చర్చ కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ కోర్టుకి ఎటువంటి సమాధానం ఇవ్వాలి, ఆ రిప్లైని ఏం పంపాలి అండ్ ఏ ప్రకారం ఆ జీవో రిలీజ్ చేసినాం, అటు ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా గవర్నర్ దగ్గర కానీ లేదంటే రాష్ట్రపతి దగ్గర కానీ ఆమోదం పొందినటువంటి బిల్లును మీరు ఎట్లా అమలు చేసిరు అన్న దానిపైన మరి కోర్టు కూడా కోపంగా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనా ఈ నెల 18న బీసీ బంద్ను ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఆ బంద్కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ మనం చూసినట్లయితే అన్ని పార్టీలు కూడా అంటే అటు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మద్దతుగా నిలుస్తున్నటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కంప్లీట్గా కూడా బీసీ నాయకులంతా కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీల ఎజెండా అంతా కూడా బీసీలపైనే కొనసాగుతా ఉన్నది. బీసీ నినాదంతోనే ముందుకు పోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.